అందరికీ నమస్కారం. నిహారష్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. మనం ప్రకృతితో కలిసి నడుద్దాం అనే అంశంలో చాలా అంశాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం వర్షం పునర్జన్మ గురించి మాట్లాడుకుందాం. ఎండిపోయిన నేలపై మొదటి వర్షపు చినుకు పడినప్పుడు ప్రకృతి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. రీసెంట్గా మనం ఈ ఎండాకాలంలో వచ్చినటువంటి ఎండల గురించి భరిస్తూ వచ్చాం. ప్రజెంట్ అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి ఈ సమయంలో ఈ వీడియో మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. ఎండిపోయిన నేలపై మొదటి వర్షపు చినుకు పడినప్పుడు ప్రకృతి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. వాడిపోయిన మొక్కలు పచ్చదనాన్ని తిరిగి పొందుతూ ఉంటాయి. నదులు నిండుతాయి. భూమి సరికొత్త ఉత్సాహంతో కలకల్లాడుతూ ఉంటుంది. వర్షం మనకు పునర్జన్మ అనే విలువను నేర్పిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం అలసిపోతాం, నిరాశ చెందుతాం. కానీ ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభం ఉంటుందని వర్షం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంత పొడవైనటువంటి దీర్ఘకాలికంగా అనిపించేటటువంటి ఎండాకాలం వచ్చినా వర్షం అనేది తిరిగి వస్తూ ఉంటుంది. అలాగే కష్టాలు ఎంత కాలం ఉన్నా సరే మంచి రోజులు కూడా మనకి వస్తాయి. వర్షం కేవలం నేలను మాత్రమే కాదు, మన ఆశలను కూడా తడిపి కొత్త శక్తిని ఇస్తుంది. గతాన్ని వదిలి కొత్త అవకాశాలను స్వాగతించమని చెప్తూ ఉంటుంది. కాబట్టి వర్షం పడినప్పుడు ప్రకృతి చేస్తున్నటువంటి ఒక సందేశంగా దాన్ని భావించాలి. ప్రతిరోజు మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించేటటువంటి అవకాశాలు మనకి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయని నమ్మాలి. వాటిని స్వాగతించాలి. ఈ సందర్భంగా నేను మీకు ఈ వర్షాకాలపు అనుభూతులను మీరు రాబోయే కాలంలో మనకు వచ్చేటటువంటి వర్షాలను సాదృశ్యంగా తీసుకోండి, జీవితాలకు అన్వయించుకోండి. ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.